పడ్డటువంటి ఈ రోడ్డు గుంతలమయంగా మారింది. మరి గతం నుంచి కూడా ఇప్పటికీ సుమారుగా 10 ఏళ్ళుగా వస్తూ ఉన్నది. ఇది గుంతలు పడి మరి అనేక సార్లు కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కూడా మేము విన్నవించినాం. ఈ యొక్క రోడ్డు ఈ గుంతలమై ఉండడం వల్ల ఈరోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలామంది ప్రయాణికులు మరి బైకుల మీద కానీ వివిధ రకరకాల వాహనాల మీద వస్తూ ఉంటే అవి ఇక్కడ జారిపడే కాళ్ళు రెక్కలు ఎరిగి ప్రమాదానికి గురవుతూ ఉన్నారు. అయినా ప్రభుత్వం ఇంతవరకు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క మరమ్మతులు చేయించి ఈ యొక్క రోడ్డు ఉన్నటువంటి గుంతలమయాన్ని పూడ్చి ఈ యొక్క ఇంకోటి ఏంటంటే ఈ విషయం ఇదే గుంతలమై ఉండడం వల్ల పైన రావిరాళ్ళు వచ్చే చెరువు తెగిపోయింది. ఆ తెగిపోవడం వల్ల ఆ నీరు కూడా ఈరోజు అక్కడ ఆగే పరిస్థితి లేదు కాబట్టి ఆ నీళ్లు కూడా ఇప్పుడు దీని గుండానే వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దీనివల్ల ఈ యొక్క పక్కన రైతాంగం ముందు కావచ్చు వెనక కావచ్చు ఇక్కడ రైతులు చాలా మంది నష్టపోయే ప్రమాదం ఉంది. గతంలో కూడా ఈ వర్షాలు పడ్డటువంటి సందర్భంలో చాలా నష్టపోయినటువంటి రైతాంగం ఇక్కడ ఉన్నారు. ఆ రైతులను నష్టపోకుండా ఈ యొక్క రోడ్డు మరమ్మతులు చేయించి ఈ యొక్క రైతాంగాన్ని కాపాడాలి. ఈ యొక్క వాహనదారులను కూడా అందరినీ కూడా ప్రజలను కూడా కాపాడాలని సందర్భంగా సిపిఎం నెల్లికూరు మండల కమిటీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ పొలాలు మొత్తం ఇదే పరిస్థితి. పంటలు పండకుండా మొత్తం కొట్టుకపోడు, మళ్ళీ మట్టి పోసుడు, గుడుపుడు ఇదే పరిస్థితి అవుతుంది. దీన్ని పట్టించుకునే అధికారులు ఎవరు లేరు. ఇప్పటివరకు కూడా చాలా పంట నష్టాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డును ఆ బ్రిడ్జి లెవెల్ నుంచి ముందు స్టే వరకు హైట్గా తీసుకురావాలని కోరుకుంటున్నాను.